హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం ఒక స్పెషల్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఈ ఇండికేటర్తో ఎలా ట్రేడ్ చేయాలి, ఎలాంటి సెటప్ వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీరు స్టాక్స్లో కూడా ఈ ఇండికేటర్ని వాడుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ బిఫోర్ ద స్టార్ట్ ద వీడియో, ప్లీజ్ నా ఛానల్‌లో ఉన్న వీడియోస్ మీకు ఏమాత్రం నచ్చినా, ఈ స్ట్రాటజీ నచ్చినా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో గనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అక్కడికొచ్చి మీరు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వచ్చు లైవ్ అప్డేట్ కోసం. అండ్ మీరు గనుక ప్రీమియం గ్రూప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకి జస్ట్ @target @targetday ఇది నా ఐడీ అండి. ఓకేనా? ఇది నా ఐడీ @targetday. ఈ ఐడీకి వచ్చి మీరు మెసేజ్ చేస్తే నాకు డైరెక్ట్‌గా మెసేజ్ వస్తుంది. అంటే లింక్ ఏమో టెలిగ్రామ్ లింకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నాకు మెసేజ్ చేయాలంటే @targetday అంటే మీరు డైరెక్ట్ నాకే కాంటాక్ట్ అవ్వచ్చు, కాల్ చేయొచ్చు. ఓకేనా? మాట్లాడొచ్చు. ఓకే. ఇప్పుడొచ్చేసి ఈ ఇండికేటర్‌ని ఎలా వాడుతున్నాం, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎస్ఎస్ఎల్. ఓకే. ఇలా మీకు అని వస్తుంటాయి. ఇందులో ఎర్విక్ బ్రేక్స్ అనేది ఈ ఇండికేటర్‌ని మీరు ఫేవరెటిస్‌లో యాడ్ చేసుకొని, ఈ ఇండికేటర్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇలా జోన్స్ వైస్‌గా రెడ్ అండ్ గ్రీన్ కలర్‌లో వస్తది. ఇందులో ఉన్న సెట్టింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఇందులో ఉన్న సెట్టింగ్స్ వచ్చేసరికి చాలా సింపుల్‌గా ఇక్కడ 10 పీరియడ్స్ అనేది ఉంది కదా! దీన్ని మీరు 15 చేసేయండి. 15 ఓకే. ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి అంటే హైకెనాషి పెట్టుకోండి. హైకెనాషి పెట్టుకోండి. నార్మల్ క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు. బట్ హైకెనాషి పెట్టుకుంటే మీకు కొంచెం బాగుంటుంది. తొందరగా ఇన్ అవుట్ అంటే ఎగ్జిట్ అవ్వకుండా మీకు పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం చూసి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను. మీకు లైవ్‌లో కూడా ఈ ఇండికేటర్ కరెక్ట్‌గానే చూపిస్తుంది. సో అందు గురించే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంటూ మార్క్ అంటే ఇది రెడ్ పైకెళ్ళి గ్రీన్ కిందికొస్తుంది. అంటే రెడ్ పైకెళ్ళి గ్రీన్ కిందికొస్తుంది. ఎక్కడ ఎంట్రీ తీసుకుంటారంటే ఇది ఎప్పుడైతే దీన్ని టచ్ అవ్వకుండా క్లోజింగ్ అయిపోయిందో ఈ క్యాండిల్‌లో మీ ఎంట్రీ. దీనికి ఈ రెడ్ లైన్‌కి మీ స్టాప్ లాస్. సో ఈ స్టాప్ లాస్ నేను ఎలా ట్రేడ్ చేసుకుంటూ వస్తారంటే ఈ రెడ్ లైన్‌కి మీరు స్టాప్ లాస్ అనుకోవాలి. ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. సో ఈ రెడ్ లైన్‌కి మీరు చేంజ్ చేసుకుంటూ రావాలి. ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. ఈ రెడ్ లైన్‌కి ఇలా అంటే ఇక్కడ ప్రైస్ వాల్యూ చేంజ్ అయిపోతుంది గదా! అంటే మీరు స్పాట్‌లోనే ఇలా మీ స్టాప్ లాస్‌ని అనేది ట్రైల్ చేసుకుంటూ రావాలి. ఎక్కడైతే మీకు మళ్ళీ క్రాస్ ఓవర్ జరిగిన ఈ రెడ్ క్యాండిల్‌లో లోని బ్రేక్ జేయకుండా ఒక హైకెనాషి క్యాండిల్‌ని లోని బ్రేక్ జేయకుండా మళ్ళీ హైని ఆ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ జేస్తుందంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదంటే ఇక్కడ గ్యాప్ ఎక్కువుంది. మీరు గమనించారంటే ఈ గ్రీన్‌కి గ్యాప్ ఎక్కువుంది. సో ఇక్కడ వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాండిల్ వచ్చింది. ఈ గ్రీన్‌ని టచ్ అయింది. ఈ లోని బ్రేక్ జేయకుండా ఈ గ్రీన్‌ని టచ్ అయింది. రైట్? ఇక్కడ మీరు ప్రాఫిట్ బుకింగ్ జేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఓకేనా? అండ్ ఇలాగ మీరు చూసారంటే ఎక్కడైతే క్రాస్ ఓవర్ ఇప్పుడు ఇది బై సైడ్ చూడండి. బై సైడ్‌లో ఏమైంది? ఈ గ్రీన్ టచ్ చేసి లోపలికొచ్చింది. నో ఎంట్రీ. వెయిట్ జేశారు. ఎప్పుడైతే ఈ క్రాస్ ఓవర్ ఇక్కడ మీరు గమనించారంటే క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. సో ఈ క్యాండిల్ పైన హై పైన మీ ఎంట్రీ లేదంటే ఇక్కడ ఎక్కడైనా మీకు రిట్రేస్‌మెంట్ వచ్చినా ఈ క్యాండిల్ యొక్క హై పైన ఎంట్రీ. దీనికి కింద మీ స్టాప్ లాస్. ఈ జోన్ కింద మీ స్టాప్ లాస్. ఇది ఎట్లా మీకు పైకి వెళ్తున్న కొద్దీ మీరేం చేస్తారంటే ట్రైల్ చేసుకుంటూ రావాలి. ట్రైల్ అనేది ఎక్కడ చేసుకుంటూ రావాలి? ఈ రెడ్ లైన్ పట్టుకొని మీరు ట్రైల్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇప్పుడు ఒక క్యాండిల్ వెళ్ళిన తర్వాత ఇలా, ఒక క్యాండిల్ వెళ్ళిన తర్వాత ఇలా, ఒక క్యాండిల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ రెడ్ పడ్డది. గ్రీన్‌కి టచ్ అయింది. సో మీరు ఆ ప్రీవియస్ క్యాండిల్స్ ఏదైతే ఉందో ఆ జోన్‌కి రెడ్ లైన్‌కి టచ్ అవ్వనంత వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. రెడ్ లైన్‌కి ఒకవేళ మీకు ఎక్కువ ప్రాఫిట్ కావాలంటే. లేదంటే ఇందులో వచ్చి ఈ రెడ్ లైన్‌ని ఈ గ్రీన్ లైన్ గనుక ఇప్పుడు బై సైడ్ ఉన్నప్పుడు ఇది బ్రేక్ చేసింది, లోపలికొచ్చింది అనంటే మీరు ఇలా క్లోజింగ్‌కొచ్చింది కదా ఇక్కడ.
ఇక్కడ క్లోజింగ్ వచ్చింది. సో, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది. ఇక్కడ పైకి ఇచ్చిద్ది, కిందకి ఇచ్చిద్ది. సో, ఇక్కడ నో ఎంట్రీ ఐదర్ ఎంట్రీ ఇచ్చినా మీ స్టాప్ లాస్ అవుతది. నెక్స్ట్ ఇక్కడ గమనించారంటే ఇది బ్రేక్ ఇక్కడ ఇంటూ మార్క్ అనేది వచ్చింది. సో, ఇది బ్రేక్ చేసింది. ఇక్కడ మీ ఎంట్రీ ఇస్తారు ఈ లెవెల్‌లో. ఈ లెవెల్‌లో వచ్చి దీనికి మీ స్టాప్ లాస్. దీనికి ఈ రెడ్ లైన్‌కి మీ స్టాప్ లాస్. ఓకే. కిందికి వచ్చింది. ఇక్కడ నుండి మీరు చూసారంటే ఇవి మామూలుగా తక్కువ పాయింట్స్ ఏం కాదు. 121 పాయింట్స్ వచ్చింది. ఓకే. ఇందులో మీకు 30-50 పాయింట్స్ ఈజీగా మీరు క్యాప్చర్ చేసుకోగలుగుతారు. ఒకవేళ దీనికి స్టాప్ లాస్ మీరు అనుకున్నారనుకోండి, 20 పాయింట్స్ మీ స్టాప్ లాస్ అవుతది. ఓకే. ఇక్కడ చూడండి మళ్ళీ వచ్చింది. సరే ఈ ఎంట్రీ మీరు ఇచ్చారా? ఇది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ క్యాండిలే ఈ గ్రీన్ లోపలికొచ్చింది గమనించారంటే. సో, ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఇది కూడా సైడ్ వేస్. ఈ జోన్‌లో మధ్యలోకి ఈ రెండిటి మధ్యలోకి క్యాండిల్స్ వచ్చినాయంటే నో ఎంట్రీ. ఇది పైకెళ్ళింది. కానీ ఇక్కడ టచ్ అవ్వలేదు. ఇక్కడ విక్ వచ్చింది. మీకు ఇక్కడ ఈ స్పీడ్‌గా ప్రైస్ మూవ్‌మెంట్ జరిగింది. కానీ మీకిక్కడ ఎస్ఎల్ అనేది ఇవ్వాలి. లేదు ఈ క్యాండిల్ పైన క్లోజింగ్‌కెళ్తే అప్పుడు ఎంట్రీ ఇస్తారు. ఈ క్యాండిల్ పైన మీ క్లోజింగ్ ఇక్కడ ఇచ్చారు. ఇమ్మీడియేట్‌లీ ఇది స్టాప్ లాస్ కింద కన్సిడర్ అయిపోయింది. కానీ మీకు ఇక్కడ గమనించాల్సింది ఏందంటే ఈ స్ట్రాటజీలో విన్నింగ్ ప్రాబబిలిటీ ఎంత ఉంది? ఎన్ని సార్లు స్టాప్ లాస్ హిట్ అవుతే ఎన్ని సార్లు టార్గెట్ వస్తుంది? అది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ స్ట్రాటజీకున్న విన్నింగ్ ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది. లైక్ ఇక్కడ చూడండి. ఇది పెద్ద క్యాండిల్. ఇదేంటి ఎస్ఎల్స్ అనేది హిట్ అవుతాయి. కానీ మీకు ఇక్కడ ఎంట్రీ దొరికినప్పుడు ఈ రెడ్ లైన్‌కి మీరు వెయిట్ చేశారు. ఇక్కడ ఏమిటి కలర్ గ్రీన్‌లోనే ఉంది. స్ట్రాంగ్‌గానే ఉంది. హై కెనాష్ పెట్టడం వల్ల ఏందంటే క్యాండిల్ క్లోజ్ అయినంత వరకు మీరు వెయిట్ చేశారంటే మీకు క్లియర్ అయిపోతుంది. ఇలా పైకెళ్ళిపోయింది. సో, ఇక్కడ ఎక్కడన్నా మీరు ఎంట్రీ ఇచ్చారనుకుందాం. లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు ఈ క్యాండిల్ పైన. ఇక్కడి వరకు 110 పాయింట్స్. కానీ దానికి ముందు ఏం జరిగింది? ఈ ఒక క్యాండిల్ మాత్రం చాలా వాలటాలిటీగా మూవ్ అయింది. పర్లేదు. ఇక్కడ రెడ్‌కనేది ఎస్ఎల్ హిట్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేయకుండా రెడ్ కలర్ క్యాండిల్ వచ్చి ఈ గ్రీన్ లోపలికొచ్చిందో ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ ఈ రెడ్‌ననేది బ్రేక్ చేయకుండా ఇక్కడ క్రాస్ ఓవర్ ఇలాంటి ఇంటి మార్క్ క్రాస్ జరగలేదు కాబట్టి ఇక్కడ నో పీ సైడ్ ఎంటర్ అండ్ సి సైడ్ కూడా ఎంట్రీ లేదు. ఇది మళ్ళీ గ్రీన్ బ్రేక్ అవ్వగానే సో, ఇక్కడ ఒక ఎంట్రీ ఇది చూసారంటే చాలా మంచి మూవ్. ఓకేనా? ఇలా హైకెనాషి పెట్టుకొని మీరు ఈ జోన్స్‌ని ఎస్ఎస్ఎల్ జోన్‌ని పెట్టుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. నిఫ్టీలో గానీ, బ్యాంక్ నిఫ్టీలో గానీ. సో, దీనికి చాలా మంచివి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటి ఇది క్రాస్ ఓవర్ వచ్చింది. సరే ఈ క్యాండిల్ కింద మీరు ఎక్కడో ఎంట్రీ ఇచ్చారు. దీని కిందనో లేకపోతే ఇక్కడ ఎక్కడనో ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ మీకు ఎస్ఎల్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ క్రాస్ ఓవర్ మాత్రం మీకు నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇవ్వలేదు. క్రాస్ ఓవర్ అనేది ఈ క్రాస్ ఓవర్ రెడ్ లైన్, గ్రీన్ లైన్ క్రాస్ ఓవర్ జరిగితేనే స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ సి సైడ్. మళ్ళీ ఏమైంది? మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వచ్చు ఇక్కడ. మీకు క్యాండిల్ ఈ హైని బ్రేక్ చేయకుండా కిందికి బ్రేక్ అయిందంటే ఈ లోలో ఎంట్రీ ఇస్తే మీకు చూడండి ఎంత క్లీన్‌గా ఫాల్ అనేది జరిగింది. ఇది నెక్స్ట్ డే క్యాండిల్ ఓపెనింగ్. సో, ఇక్కడ మీరు ఎక్కడ ఎంట్రీ ఇచ్చినా కూడా ఈ ఏరియాలో ఎక్కడ ఎంట్రీ ఇచ్చినా కూడా క్లోజింగ్ వరకు 80 పాయింట్స్ అనేది మూవ్ అయింది. అంటే మీరు అపోజిట్‌లో ట్రేడ్ అనేది అట్‌లీస్ట్ అపోజిట్‌లో ట్రేడ్ అనేది చేయకుండా కిందికి చేయడం జరుగుతది ట్రేడ్ అనేది. సో, ఇలా మీరు ఈ ఇండికేటర్‌ని పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా క్లీన్‌గా మీకు ఎంట్రీస్ అనేది దొరుకుతుంది. ఇక్కడ చూడండి ఇంత సైడ్ వేస్ అయినా ఈ రెడ్ లైన్ అనేది ఎక్కడ కూడా టచ్ అవ్వలేదు. బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ లాస్ట్‌లో బ్రేక్ అయిపోయింది. ఓకేనా? ఇది చూడండి. ఇది సైడ్ వేస్. సో, ఇక్కడ క్లోజింగ్ అయిపోయింది. చిన్న స్టాప్ లాస్ తోటి మీరు బయటకొచ్చేస్తారు. ఈ సైడ్ వేస్ అయినప్పుడు ఈ జోన్‌లోనే ఉండిపోయింది. ఈ రెండిటి జోన్‌లో ఉండిపోయింది. ఇది సైడ్ వేస్ మార్కెట్. సో, సైడ్ వేస్ మార్కెట్‌లో నో ఎంట్రీ. ఒకవేళ ఇచ్చినా మీకు ఇదే జోన్‌కి స్టాప్ లాస్ కాబట్టి చిన్న స్టాప్ లాస్ తోటి మీరు బయటకొస్తారు. లైక్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏ ఎంట్రీ ఇచ్చినా మీరు పీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ లోపల ఉన్నాయి. సో, ఇక్కడ ఎక్కడో చోట మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. గమనించారంటే ఇది సి సైడ్ ఎంట్రీ ఇది వెళ్ళింది. తర్వాత లో క్యాండిల్‌కి వచ్చింది కదా! ఐకెనాష్ వీడియో ఛానెల్‌లో ఉంది. అది చూసారంటే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఐకెనాష్‌తో ట్రేడ్ ఇన్‌సైడ్ క్యాండిల్స్ ఎట్లా ట్రేడ్ చేయాలనేది అక్కడ మీకు ఈజీగా అర్థమవుతది. సో, ఈ జోన్స్‌ని అనేది ఈ మధ్యలో ఉందంటే నో ట్రేడ్. దీని పైకెళ్ళిపోయినా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ట్రేడ్ దొరికింది. సరే వెంటనే మళ్ళీ ఇక్కడ ఏమైంది? ఈ జోన్‌లో లోపలికొచ్చిందా? సో, ఇక్కడ అలర్ట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతారు.
ఓకే. తర్వాత మీరు గమనించారంటే ఇది షార్ప్ వాల్. ఇక్కడ చూడండి. ఇది పీ సైడ్ మార్కెటు. కానీ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతూ ఈ మధ్యలో మీరు గమనించారంటే ఈ ఏరియా మొత్తం ఏమైంది? ఇందులో లోపలనే ఉంది. సో, ఇట్స్ ఎ సైడ్ వేస్. ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది. తర్వాత మళ్ళీ ఈ జోన్ లాగా క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది. కిందికి షార్ప్‌గా ఫాల్ వచ్చింది. సో, ఈ ఇండికేటర్ మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అలాగే ఛానల్‌లో గూడా నేను చాలా వీడియోస్ చెప్పాను. వాటిలో మీరు ఏది వాడుకున్నా నేను బెస్ట్ అనేది ది బెస్ట్ ఉంటేనే అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్ అని నేను చూశాను కాబట్టి మీకు ప్రాక్టికల్‌గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఈ 1 ఇయర్ ప్రోగ్రామ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ జోన్స్ లాగానే మేము ఇంకా దీనికంటే ఫుల్ అక్యురసీగా ఉండేది ఆల్రెడీ చెప్పడం జరుగుతుంది క్లాసెస్‌లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 1 ఇయర్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వచ్చు. ఇండిపెండెంట్ ట్రేడర్‌గా మీరు ఎదగాలి అనుకుంటే 1 ఇయర్ ప్రోగ్రామ్‌లో తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఆ సబ్జెక్ట్ ద్వారా మీకు